హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో భోజనాల్లో వడ్డించే విధంగా సాంబారు రుచిగా రావాలంటే వంటవారు ఏం వేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పును వేసుకోండి. ఈ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పుల వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెదుపుకోవాలి. మన దగ్గర ఉన్న కూరగాయలను కూడా ముందుగానే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆనపకాయ, టమాటా, గుమ్మడికాయ, మునక్కాయ, బెండకాయ ముక్కలు వేస్తున్నాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలన్నీ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మెత్తగా మెదిపిన కందిపప్పును కూడా వేసి మనం తినే చిక్కదనాన్ని బట్టి ఈ వాటర్ వేసుకోవాలి. ఈ సాంబార్ కొంచెం పలుచగా చేసుకుంటేనే తర్వాత చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి సరిపోకపోతే మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, పావు చెంచా పసుపు, అర చెంచా కారం కూడా వేసి ఈ సాంబార్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా బెల్లం తరుగు, చెంచాకి తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫంక్షన్లో వడ్డించే సాంబార్లో వేస్తారండి. అందుకనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబార్ పొడి వేసి ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. స్టవ్ పై తాలింపు పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ తయారైంది. ఇలా చేసి చూడండి. ఈ సాంబార్ అచ్చం మనం బంతి భోజనాల్లో తిన్నట్టు ఉంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.